దౌర్భాగ్యుడను ఇటు మరణములో నాకు శరీరమును నన్ను ఎవడు విడిపింపగలడని వాక్యం సెలవిస్తూ ఉన్నది. దేవా తండ్రి, సహాయం నాతో మాతో ఉంచి మమ్మల్ని దర్శించండి ప్రభా. దేవా, నీ దర్శన భాగ్యం మాకు మీరు దయచేయండి. దేవా, మమ్మల్ని వట్టిగారుగా విడిచిపెట్టే దేవుడు కాదు ప్రభా. దేవా తండ్రి, మమ్మల్ని గణపరిచే దయం చేత మమ్మల్ని దర్శించండి ప్రభా. దేవా, చేసిన వాడిని కావున ఆజ్ఞాపించినప్పుడు మంచి బలపరచండి ప్రభా. దేవా తండ్రి, నీ సహాయం, దేవా నా తండ్రి, నీ మేలులు నాతో మాతో ఉంచండి ప్రభా తండ్రి. దేవా, మేలు గల మాటలు మేమెంతకు దేవా తండ్రి, దేవా నీవు మా హృదయములు మీరు తెరవండి ప్రభా. బలపరచండి ప్రభా, బలపరచండి. దేవా, నీ శక్తి చేత మమ్మల్ని దర్శించండి. దేవా నా తండ్రి, నీ శక్తి చేత మమ్మల్ని లేవనెత్తండి. నీ శక్తి చేత మమ్మల్ని ఆయత్తపరచండి ప్రభా. దేవా తండ్రి, దేవా నీ ఆయము, దేవా నీ యొక్క దేవా లోతైన శక్తిని, నీ లోతైన సామర్థ్యతను దేవా మేము పొందగలట కృప దయచేయండి ప్రభా. దేవా తండ్రి, లోకములో మేము ఇసుక మీద పునాది వేసేవారుగా ఉండకుండా దేవా తండ్రి, మేము దేవా తండ్రి రాత్రి మీద పునాది వేసే భాగ్యం మాకు దయచేసి బలపరచండి ప్రభా. దేవా, నీ శక్తి మాతో ఉంచి మమ్మల్ని దర్శించండి. దేవా నా తండ్రి, నేను దేవా కేవలం నీకు విరోధముగా ఉన్నవాడిని ప్రభా. నేను ఎలా నువ్వు దేవా తండ్రి జ్ఞాపకం చేసుకున్నావో, నువ్వు జ్ఞాపకం చేసుకున్న విధానంకై నీకు వందనములు తండ్రి. దేవా, నీ శక్తి చేత దేవా తండ్రి నన్ను మమ్మల్ని దర్శించి మీరే మహిమాఘనత పొందమని మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొనిచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఆరాధన గీతాలు, పాటలు పుస్తకం నుంచి ఒక పాట పాడుకుందాం. తదుపరి దేవుని వాక్యం విందాం. ముప్పై రెండో పాట పాడుకుందాం. ప్రభువుపై భారమెల్ల మోపుమయ్యా, కలత చెందకుమా, కాపాడు ప్రభుడు ఒక్కడున్నాడయ్యా, కనుపాప వలె కాచును. 32వ పల్లవి, 32వ పాట, క్షమించండి, 32వ పాట. ప్రభుపై భారమెల్ల మోపుమయ్యా, కలత చెందకుమా, కాపాడు ప్రభుడొక్కడున్నాడయ్యా, కనుపాపల కాచును, కనుపాపల కాచును. నీతిమంతుడు పడిపోడయ్యా, నిత్యము కాపాడి, నీతిమంతుడు పడిపోడయ్యా, నిత్యము కాపాడి నడిపించును. ప్రభుపై భారమెల్ల కలత చెందకుమా, కాపాడు ప్రభుడొక్కడున్నాడయ్యా, కనుపాపల కాచును, కనుపాపల కాచును. నీడగా ఉండి పాడను, ఆశ్రయమిచ్చి ఆదుకొనను. నీడగా ఉండి కాపాడను, ఆశ్రయమిచ్చి ఆదుకొ. ప్రభుపై భారమెల్ల మోపుమయ్యా, కలత చెందకుమా, కాపాడు ప్రభుడొక్కడున్నాడయ్యా, కనుపాపల కాచును, కనుపాపల. తల్లియో తండ్రియో విడచినను, కౌగిలిలో నన్ను, తల్లియో తండ్రియో విడచినను, కౌగిలిలో నన్ను. ప్రభుపై భారమెల్ల మోపుమయ్యా, కలత చెందకుమా, కాపాడు ప్రభుడొక్కడున్నాడయ్యా,
కనుపాపాల కాచును, కనుపాపాల కాచును. మన పక్షమున ప్రభు ఉండగా కదలక మెద మన ముందుమో. నా పక్షమున ప్రభు ఉండగా కదలక మెద నేనందను. ప్రభుపై భారమెల్ మోపమయ్యా, కలత చెందకమా. కాపాడే ప్రభుడ నన్నాడయ్యా, కనుపాపాల కాచును, కనుపాపాల కాచును. ఫోన్ చేసే వాళ్ళకి ప్రభువైన యేసుక్రీస్తు మీ అందరికీ వందనాలు. వాక్యం లైవ్లో వింటున్న వారికి, ఆయా ప్రాంతాల్లో లైవ్ కోసం వేచిన వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. గత 2 వారముల నుంచి లైవ్ ఇవ్వలేకపోయాము. దయచేసి ఈ సాంకేతిక సమస్యల వల్ల కలిగిన అంతరాయంకి చింతిస్తూ, లైవ్ కోసం ఎదురు చూస్తూ అనేక మంది లైవ్ రాలేదని అడిగిన వారికి ప్రత్యేకంగా క్షమాపణలు చెప్తూ, ఈ యొక్క లైవ్ పరిచయం కోసం మిమ్మల్ని కూడా లైవ్లో వీక్షిస్తున్న వారు కూడా ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేట మనవి చేస్తూ ఉన్నాను. సామెతలు రాసిన గ్రంథము 16వ అధ్యాయము, సామెతలు రాసిన గ్రంథము 16వ అధ్యాయము 18వ వచనం. మైకి ఇవ్వడమ్మా. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. గర్విష్ఠులో దోపుడు సొమ్ము పంచుకొనుట కంటే దీన మనస్సు కలిగి దీనులతో పొత్తు చేయుట మేలు. ఉపదేశమునకు చెవియొగ్గువాడు మేలునందును, యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు. సరిపోతుంది. ఈ యొక్క భాగం మనందరికీ పరిచయం ఉన్న భాగమే. నాశనమునకు ముందు గర్వము నడుచును. చూడండి, ఒక పెద్ద వ్యక్తి వస్తూ ఉంటే అతని మార్గము సరళము చేయడానికి పైలట్ వెహికల్స్ వెళ్తాయి, ఎస్కార్ట్ వెహికల్స్ వెళ్తాయి. దాని ముందు ఒక ఎమ్మెల్యే కానివ్వండి, ఒక ఎంపీ కానివ్వండి, మంత్రి కానివ్వండి, ముఖ్యమంత్రి కానివ్వండి, వాళ్ళు ఒక మార్గంలో వెళ్తున్నారంటే, ప్రయాణం చేస్తున్నారంటే, ఆ వాహనాలకు ముందు ఎస్కార్ట్ వాహనాలు వెళ్తాయి, పోలీస్ వాహనాలు కొన్ని వెళ్తాయి. వారు మార్గ మధ్యలో ఏమైనా అంతరాయాలుంటే, ట్రాఫిక్లుంటే, ఎవరైనా రోడ్డు మీద అడ్డంగా నడుపుతూ ఉంటే వాళ్ళు ప్రక్కకు ఆగమని చెప్పి వీరు మార్గము సరళము చేసి వీరి యొక్క ప్రయాణం అంతరాయం లేకుండా వారు వెళ్ళవలసిన గమ్యస్థానానికి సకాలమునకు చేర్చవలసిన బాధ్యత ట్రాఫిక్ పోలీసుల మీద, ఇంకా ఇతరమైన వారి మీద ఉంటుంది. వారి ముందు ఈ వాహనాలు నడుస్తూ ఉంటాయి. కానీ జ్ఞాని అయిన సొలొమోను అంటున్నాడు, నాశనమునకు ముందు గర్వము. నాశనం వెనకాతలు వెళ్తూ ఉంటుందంట, ముందే వెళ్తుందంట, గర్వము వెళ్తూ ఉంటుంది. దేన్ని బట్టి మనం గర్విస్తాం? అనేక మందికి అనేక రకమైన గర్వములు ఈ రోజుల్లో మనం గమనిస్తూ ఉంటాం. దేని బట్టి గర్వము అంటే, నేను పొడుగ్గా ఉన్నాను, ఉంటుందా ఉండదా గర్వం? నేను ఎర్రగా ఉన్నాను, గర్వం ఉంటుంది. లేకపోతే నాకు మాట చాతుర్యం ఉంది, గర్వము. లేకపోతే నేను ఎక్కువ జీతము సంపాదిస్తున్నాను, ఇంకేముంటుంది గర్వము? నేను మంచి ఇల్లు కట్టుకున్నాను, లేకపోతే నాకు బండి ఉంది, కారు ఉంది,
లేకపోతే మంచి ఉద్యోగం ఉంది, ఇప్పటి వరకు నాకు ఎక్కడ కూడా నా ఉద్యోగంలో ఎలాంటి ఇబ్బందులు లేవు కదా. అనేక రకమైన గర్వములు మనుష్యుల్లోనికి వస్తూ ఉంటాయి. సృష్టిలోని మొట్టమొదట పాపం ఏంటి చెప్పండి? ఎవరు గర్వించారు? సాతాను గర్వించాడు. సాతానుకి వచ్చింది గర్వము. సాతాను ఏమి అంతకుముందు సాతాను ఉన్నాడా? లేడు. గర్వం ఎవరిని తీసుకొచ్చిందంటే సాతాన్ని లోకానికి పరిచయం చేసింది గర్వం. గర్వం అంత అపాయకరమైనది ఈ లోకంలో మరొకటి లేదు. సాతాను పుట్టుకకు కారణము గర్వము. అంతకుముందు సాతాను లేడు, ఉన్నాడా? లేడు. ప్రభువు తానే అగాధ జలల మీద అల్లాడుచుండెను. భూమి ఏమైంది? భూమి నిరాకారముగాను శూన్యముగా ఉన్న సమయంలో దేవుడు ఈ సృష్టిని అంతటి చేస్తూ ఉన్నాడు. కొన్నిసార్లు మనం ఏదైనా పని చేస్తున్నాం అనుకోండి, జాగ్రత్తగా వినండి. మనం ఏదైనా పని చేస్తున్నాం అనుకోండి, అసలు పని మనం ఏం చేస్తాము? ఇంట్లో పని ఎక్కువగా ఇల్లు కట్టించుకుంటాం కొత్తగా అనుకోండి. ఇల్లు కట్టించేటప్పుడు ఇంట్లోని కనీసం మన ఒళ్ళు కూడా కొన్నిసార్లు మర్చిపోతాం. స్నానం చేయాలి, శుభ్రం ఉండాలి, ఏమో గుర్తుంటుందా? గుర్తుండదు. అక్కడ పాపి మేస్తులు వచ్చారు లేదో, బేల్దారులు వచ్చారు లేదో, లేకపోతే వడ్రింగ్ వాళ్ళు వచ్చారు లేదో, కొయ్యి పని చేసే వాళ్ళు వచ్చారో లేదో అని రకరకములుగా ఆలోచిస్తూ కొన్నిసార్లు ఉదయమే కనీసం పళ్ళు తోముకోకుండా బ్రష్ చేయకుండా కూడా పనికి వెళ్ళిపోతాం. అంటే ఒంటి మీద శ్రద్ధ కూడా తగ్గిపోతుంది. దేనికోసం అంటే ఒక మంచి పని ఆరంభించాము, అది త్వరగా పూర్తవ్వాలి. దేవుడు కూడా, తండ్రి అయిన దేవుడు కూడా ఈ లోకంలో ఒక మంచి పని ఆరంభించాడు. ఏంటంటే ఆయన భూమిని సృష్టిస్తూ ఉన్న సమయంలోని ఆయన భూమిని, ఆకాశమును, పరలోకం వేరు ఆకాశం వేరు. ఇంతకుముందు ఒకసారి చెప్పిన ఎన్ని మండలాలు ఉన్నాయన్నది. పరలోకం వేరు, భూమి ఆకాశములు వేరు. భూమి ఆకాశం అనేది ప్రకృతి, పరలోకము ప్రకృతి కాదు. ఆకాశంలోని ఏముంటుందంట? మేఘాలు, నక్షత్రాలు, సూర్యచంద్ర ఇవన్నీ ఉంటాయి. కానీ పరలోకంలో సూర్యచంద్ర నక్షత్రములు ఉండవు. అది ప్రకృతి కాదు, అది దేవుని యొక్క రాజ్యము. కనుక దేవుడు కూడా తన రాజ్యమును విడిచిపెట్టి లోకంలోనికి వచ్చాడు. వచ్చిన తర్వాత పరలోకం గురించి అంత పట్టింపు ఆయన కలిగి లేడు. లేని సమయంలో ప్రభు అన్నాడు లూసిఫర్ తోటి, తేజ నక్షత్రము వేకువచుకుతో చెప్పింది ఏంటంటే, నేను వేరే పని మీద ఉండాలి. ఎక్కడికి వెళ్తున్నా ప్రభా? నేను కిందకి వెళ్తున్నాను. ఎక్కడికి? భూలోకము అనే ఒక దాన్ని స్థిరపరుస్తున్నాను. ఏం చేస్తావు? అక్కడ నాకు లేక ఒక మనిషిని సృష్టిస్తాను. తద్వారా వాళ్ళు చేసే ప్రతి విధమైన చేష్టలను బట్టి నేను ఆనందించాలి. కనుక ఏం చేయమంటావు? నేను లేనప్పుడు పరలోకంలో నువ్వు లీడర్గా ఉండాలి. టీచర్లు కూడా ఏం చేస్తారు చెప్పండి? టీచర్లు కూడా పాఠశాలలోని ఏదైనా పని ఉన్నప్పుడు క్లాస్లోని ఒక లీడర్ని పెట్టి ఏం చేస్తారు? ఆ క్లాసును, ఆ తరగతి గదిని వాళ్ళకి అప్పచెప్పి వాళ్ళు పనులు చేస్తారు. అలాగని వాళ్ళు పనులను మానేస్తున్నారని కాదు, కానీ కొంత వారు లేనప్పుడు మిగతా విద్యార్థులు, మిగతా క్లాసులోని పిల్లలు బాగా చదువుకోవాలి కనుక, డిసిప్లిన్గా ఉండాలి కనుక, క్రమశిక్షణ తప్పుతారు కనుక ఒక విద్యార్థికి, ఒక బాగా చదివే విద్యార్థికి క్లాసు పాఠశాల యొక్క బాధ్యతను అప్పగిస్తారు. అంత మాత్రాన ఆ విద్యార్థి ఉపాధ్యాయుడు అయిపోతాడా? కానీ కొంతమంది అలా యాక్ట్ చేస్తారు కదా. కొంతమంది ఎవరికైనా ఒక లీడర్షిప్ ఇస్తే, అది ఎక్కడైనా కానివ్వండి, పాఠశాలలో కానివ్వండి, లేకపోతే ఏదైనా ఒక గ్రామంలో కానివ్వండి, లేకపోతే ఏదైనా ఒక వ్యాపారంలో కానివ్వండి, లేకపోతే ఏదైనా షాపు, పెద్ద షాప్ ఉందనుకోండి, అందులోని ఒక 50 మంది పనిచేస్తున్నారు అనుకోండి, ఓనర్ గారు బయటికి వెళ్తే ఎవరో ఒకరికి ఆ బాధ్యతను అప్పగించి వెళ్తాడు. అంత మాత్రం అతను ఓనర్ అవుతాడా? పరలోకంలో కూడా జరిగింది అచ్చం అలాగే జరిగింది. ప్రభు తాను భూలోక సృష్టిని సృష్టించవలసి వచ్చినప్పుడు ఆయన దీని మీద ఎక్కువగా ఎన్ని రోజులు ఉన్నాడంటే భూమి మీద ఆయన 6 దినములు ఇక్కడే ఉండి సృష్టిని అంతటిని చేస్తూ ఉన్నప్పుడు పరలోకంలో లూసిఫర్కి ఇదిగో ఇదంతా నువ్వు చూసుకోవాలి అని అప్పచెప్పినప్పుడు అదనుకుంది, నేను సర్వోన్నతునితో నన్ను నేను సమానునిగా చేసుకుంటాను, నా కుర్చీ పక్కనే వేసేసుకుంటాను,
ఇంకా అక్కడెక్కడ కూర్చోవడం ఏంటి? ప్రభు తానే లోకంలోనికి వెళ్ళినప్పుడు దేవదూతల సమూహం అంతా నాకు అప్పచెప్పాడు. కనుక పరలోకంలో నేను కూడా దేవునికి సమానంగా, పరలోకంలో దేవుడు లేకపోయినా నేను నడిపించేస్తున్నానంటే పరలోకం ఏంటంట, నేను కూడా దేవునితో సమానం అనుకున్నాడు. ఏమనుకున్నాడు? మిగతా దేవదూతలు పట్టుకొని పట్టుకొని కర్రట్టుకొని బెత్తమెట్టుకొని కొట్టాడా? ఏం చేయలేదు. ఎవరినేమనుకోలేదు. మనస్సులోనే, బయటికి కూడా ఇంకా అది వ్యక్తపరచలేదు. బయటికి కూడా కుర్చీ వేసుకోవాలి. మహోన్నతునితో నన్ను నేను సమానిగా చేసుకుందును అనుకున్నాడంతే. గర్వం ఎప్పుడైతే వచ్చిందో ప్రభు అన్నాడు, నీవు ఈ యొక్క మహిమ గల స్థలంలో ఉండడానికి వీలు లేదు. నేను నరుల కోసం సృష్టించిన ఆ యొక్క భూలోకంలోకి నిన్ను కూడా పంపించేస్తానని దేవుడు అక్కడి నుంచి సాతాన్ని ఎక్కడికి పంపించాడు? భూలోకములోనికి పంపించేశాడు. ఏంటి మరి అనుకోవచ్చు, నేను దొంగతనం చేయట్లేదండి, నేను ఎవరిని పొడి చేయలేదండి, నేను ఎవరి దగ్గర వ్యభిచారం చేయలేదండి, నేను ఎవరిది ఏది అన్యాయము చేయలేదండి. ఏది? ప్రభు అంటున్నాడు, ఇవన్నిటిని బట్టి మనకేమొచ్చేస్తుందంట? గర్వం వచ్చేస్తూ ఉంది. కనుక నాశనము, మనము కొన్నిసార్లు నాశనం అయిపోవడానికి కారణము మన గర్వపు చేష్టలు. దేని బట్టి గర్విస్తామంట? కొన్నిసార్లు నాకు గర్వం రావచ్చు, ప్రభా లేకపోతే నాకు వాక్యం, కొన్నిసార్లు మనలో ఏమొస్తుంది? నాకు వాక్యం తెలుసు. గర్వం వస్తుందా? వాక్యం బాగా తెలిసినా సరే గర్వం వస్తుంది. బాగా పాడగలిగితే గర్వం వస్తుంది. లేకపోతే ఏదైనా చర్చిలో మనం ఏదైనా పనిని ప్రావీణ్యంగా చేయగలిగితే, నేను కాబట్టి చేశాను, వేరొకరైతే ఇది ఏదో ఒకటి దీనికి చిందరబందర చేసేవాళ్ళు, నేను లేకపోతే పరిస్థితి ఏంటి? వాక్యం బాగా ఒక ఆయనకి తెలుసు. ఎవరు చెప్పండి? ఒక ఆయనకి బాగా తెలుసు బైబిల్లో వాక్యము. ప్రభుకు కూడా బోధించాడు ఆ వ్యక్తి, సాతాను. ఎవరు? సాతానికి వాక్యం బాగా తెలుసు. ప్రభు బాగా ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన తర్వాత సాతాను ఎక్కడికి వెళ్ళాడంట? ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభు వాక్యములు ఎలాగుంది కదా, నువ్వేం చేయవచ్చు? దేవన్నాడు, ఈ యొక్క రాళ్లను రొట్టెలుగా చేసుకో అన్నాడా లేదా? దేవుని యొక్క కుమారుడని యేసుక్రీస్తు ప్రభు వారికి బోధకుడు ఎవరైనా ఉన్నారంటే సాతానే. సాతాను కూడా వాక్యము బాగా తెలుసు. నాకు వాక్యం తెలిసినంతటా నేను గర్వపడితే నేను సాతానును. అందుకే ప్రభు అన్నాడు ఎవరితోటి? పేతురుతోటి, సాతానా నా వెనక్కి పొమ్ము. ప్రభు పేతురుని సాతానుతో వర్ణిస్తా ఉన్నాడు. కనుక దేవునికి, వాక్యమునకు, దేవుని చిత్తముగా అడ్డముగా వచ్చిన ఏ ఆలోచన అయినా సరే అది సాతాను ఆలోచన. పేతుని దేవుడు సాతాను అన్నాడు. సాతాను అన్నాడు, ఇదిగో నువ్వు పైకి ఎక్కు. ఎక్కడ? లోకం మీదకి ఎక్కువ, ఈ యొక్క సర్వభూములంతా చూపించి ఇదిగో నా పాదములకు మ్రొక్కు అని చెప్పాడు. అంతటా ఎన్నో అధ్యాయం ఎన్నో వచనం? మత్తయి రాసిన సువార్త 3వ అధ్యాయము 5వ వచనం. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయన తీసుకుని పోయి ఆయన నిలువబెట్టి నీవు దేవుని కుమారుడవైతే దుముకుమయ్యా, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. 91వ సంకీర్తన, కీర్తన గ్రంథము 91వ సంకీర్తన 11వ వచనము. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. అంటే సాతానికి సండే స్కూల్ స్టూడెంట్ అయి ఉంటాడు కదా. సాతాను సండే స్కూల్లో 91వ సంకీర్తన బాగా అతడు కంఠస్థము చేస్తూ ఉంటాడు. ఈ 91వ సంకీర్తనలో ఉన్న 11వ వచనం ఎవరికి బోధిస్తున్నాడు? దేవాతి దేవుడైన దేవుని కుమారుడైన యేసు ప్రభువారికి బోధిస్తున్నాడు. ఇక్కడ ఎక్కి దూకితే ఏం చేస్తాడంట? ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. సాతానికి వాక్యం తెలీదా? మీ పాస్టర్ గారికి తెలిసే వాక్యము
కదా. సాతాను కూడా వాక్యం బాగా తెలుసు, సాతాను కూడా బాగా పాటలు పాడగలడు, సాతాను కూడా మంచిగా ఇది చేయగలడు, సాతాను కూడా దేవుని ముందు నిలబడగలడు. యోబుతోటి యోబు నాకు శోధించవలసి వచ్చినప్పుడు సాతాను భూమి మీద అటు ఇటు తిరుగుతూ ఎక్కడికి వచ్చేసాడంట? దేవుని సింహాసనం దగ్గరికి వచ్చాడు. కనుక మనమే అనుకుంటాము నేనే ప్రార్థనకి వెళ్తున్నాను. సాతాను కూడా ప్రార్థనలో ఏం జరుగుతుందో, ఎవరు నిద్రపోతారో అన్నీ చూస్తూ ఉంటాడు. చూడా, సాతాను ఎక్కువ గమనిస్తాడు, సాతాను బాగా గమనిస్తూ ఉంటాడు. కనుక సాతాను ప్రభు దగ్గరికే వెళ్ళాడు, మన దగ్గరికి రాడా? వస్తాడు. ప్రభు అంతటి వాడిని వదిలిపెట్టగలనుకోలేదు సాతాను. సాతానుడు ఏంటంటే వాడి యొక్క ముఖ్య ఉద్దేశము గర్వము. కనుక నేను ఎక్కి దూకుతాను, 40 దినాలు ప్రార్థన చేశాను, కనుక నేనే అద్భుతమైన చేయగలను, నేనే ఆశ్చర్యకరమైన చేయగలను, నేను పైనుంచి దూకుతాను. వాక్యంలోనే ఉంది కదా, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. ఆ మాట నాకు వర్తిస్తుంది అనుకొని ప్రభు దూకితే ఏమవుతుంది? ప్రభుకు కూడా ఏమొస్తుంది? గర్వం వస్తుంది. కనుక ప్రభు అన్నాడు, ఈ వాక్యం మంచిదే, ఈ వాక్యం ఉంది, కానీ మనం ఎప్పుడైనా తప్పుడు అడుగులు వేస్తే ఆయన జారి పడకుండా పట్టుకుంటాడు. మనకు కావాలని దూకితే ఆయన పట్టుకోడు. నీ దేవుడని యెహోవాను శోధించవద్దు అని కూడా వాక్యము ఉంది. కాంట్రవర్సీ వాక్యము. దేవుడు సాతానుతోటి మాట్లాడుతూ ఉన్నప్పుడు సాతాను అక్కడి నుంచి ఏమైపోయాడు? వెళ్ళిపోయాడు. కనుక నాశనమునకు ముందు సాతాను నాశనం అయిపోయింది. కనుక సాతాను ఒక ఉన్నతమైన పదవి ఇచ్చాడు దేవుడు. ప్రధాన దూత దేవుని తర్వాత అతనే పరలోకంలో ఆధిక్యత పొందినవాడు గర్వము తెచ్చుకొని నాశనం అయిపోయాడు. గనుక భూప్రపంచమంతటిలో, లేకపోతే విశ్వములో, ఈ భూగోళం అంతటిలో కాదు, ఈ విశ్వములోని మనం గమనించినట్లయితే మొట్టమొదటి పాపం ఏదైనా ఉందంటే అదేంటి? గర్వము. ఎన్నటికీ ఆ స్థితిలోంచి సాతాను లేవగలిగిందా? లేవలేకపోయింది. మనకైనా పాప క్షమాపణ ఉంది, మనకైనా ప్రభు దగ్గర పశ్చాత్తాపడి మనమైనా దిద్దుకొని సరి చేసుకుంటే దేవుడు చేయదలిచిన కీడు చెయ్యడు అని వాక్యం సెలవిస్తూ ఉంది. కానీ సాతానికి మళ్ళీ ఆ స్థితి నుంచి పడిపోయిన దాంట్లోంచి లేవలేని పరిస్థితి. కనుక ఇక్కడ మనం చూసాము ఏమంటున్నాడు, ఇక్కడ ఏమంటున్నాడు మళ్ళీ చదవండి. ఇక్కడ కీర్తన గ్రంథంలోని ఇందాక చదివిన సామెతలు 16వ అధ్యాయము. నాశనమునకు ముందు నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు ఏంటంటే అహంకారమైన మనస్సు నడుచును, గర్విష్ఠులతో దోపుడు సొమ్ము పంచుకున్నట కంటే దీన మనస్సు కలిగి దీనులతోటి పొత్తు చేయట మేలు. ఎవరితో పొత్తు ఉండాలని మనకి? గర్విష్ఠులతో కాదు. ఎవడరా రానే చూసుకుందాం అన్నవాడితో కాదు, పోన్లేరా అన్నవాడితో మనం ఏం చేయాలి? పొత్తు పెట్టుకోవాలి. ఎవడు వస్తాడు చూడు, నేను అతను మాట్లాడితే మనం మాట్లాడిన రమ్మను అతను మాట్లాడితే నేను మాట్లాడితే నేను మాట్లాడలేనా? నేనేం తక్కువ చేస్తున్నాను? నేను ఇదే గ్రామంలో ఉన్నాను, నేను ఇదే ఇంట్లో ఉన్నాను, నేను ఇదే వీధిలో ఉంటున్నాను, నేనేం తక్కువ చేశాను? నేను పంచాయతీ బిల్లు కట్టలేదా? నేనే కరెంట్ బిల్లు కట్టలేదా? లేకపోతే నేను అది కట్టలేదా, ఇది కట్టలేదా? నేను కూడా అన్నీ చేస్తున్నాను. లోకంలోని వాళ్ళన్నీ చేస్తున్నారు. నీకు ఎంత హక్కు ఉందో నాకు అంతే హక్కు ఉంటుంది. ఏంటది? గర్వము. అలాంటి వారితోటి మనం సహవాసము చేయకూడదంట. దీనులతోటి సహవాసము చేసేవాడు ధన్యుడు. కనుక ఇంకా కొంచెం లోతుగా వెళ్దాం. ఇంకా తర్వాత కీర్తనలు రాసిన గ్రంథము 31వ అధ్యాయము 18వ వచనము. అబద్ధికుల పెదవులు
మోయబడును గాక. వారి గర్వమును అసహ్యమును అగుపరచుచు నీతిమంతుల మీద కఠోరమైన మాటలు పలుకుదురు. ఏంటంట? వారి గర్వమును అసహ్యమును కనబరిచేస్తారంట. నీతిమంతుల మీద కఠోరమైన మాటలు పలుకుదురు. కనుక 31:23 ఒక మాట అంటున్నాడు, చదవండి. యెహోవా భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించుడి. యెహోవా విశ్వాసులను కాపాడును, గర్వముగా ప్రవర్తించు వారిని ఆయన గొప్ప ప్రతీకారము చేయును. విశ్వాసులను కాపాడతాడంట. గర్వముగా నడుచు వారికి ఆయన గొప్ప ప్రతీకారము చేయును. కొన్నిసార్లు మన గర్వము మనల్ని ఏం చేస్తుంది? అణిచివేస్తుంది. ఎక్కువ విద్య ఉంటే గర్వము, ఎక్కువ బంగారం ఉన్నా గర్వం వస్తుంది. లేకపోతే ఇంకేముంటుంది? మంచిగా డ్రైవింగ్ చేయగలిగితే గర్వము కదా. రకరకమైన గర్వం. మంచి వంట చేయగలిగినా కూడా గర్వం ఉంటుంది. కొంతమందికి ఉండదా? అన్ని రకమైన గర్వములు. ఏదో ఒక రకంగా సాతాను ఉద్దేశం ఏంటంటే మనము నాశనం అవ్వడమే వాడి యొక్క ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే వాడు నాశనం అయిపోయాడు కదా. మీకు ప్యాకెట్ ఆడేవాళ్ళు తెలుసో తెలియదు, నాకు బాగా తెలుసు. ఈ ప్యాకెట్ ఆడేవాళ్ళు కొన్నిసార్లు, ఒకసారి నేను రాజమండ్రిలోని హోటల్లో మేనేజర్గా చేస్తూ ఉన్నప్పుడు ఒక ఇద్దరు వచ్చి, అయ్యా మేము పెళ్ళికి వచ్చాము, మాకు గది అద్దెకి కావాలన్నారు. గది అద్దెకి కావాలి అని చెప్పి రేపు వెళ్ళిపోతామండి, వీలైతే సాయంకాలం వెళ్ళిపోతాం. ఎంత అద్దె అంటే 25,000 ఒక రోజుకి. ఎంత? ఒక రోజుకి 25,000 కడితే ఉండొచ్చు వాళ్ళిద్దరు. ఒక రోజు, ఒక నెల కాదు, ఎన్ని రోజులండి? ఒక రోజు బస చేయడానికి మా హోటల్లో ఉండడానికి 25,000 సార్ రూమ్ ఇచ్చేస్తాం. రూమ్ ఇచ్చి నేను ఎక్కడికి పోయాను? భోజనానికి ఇంటికి వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్ళి వచ్చేసరికి హోటల్ నిండుగా పోలీసు వాళ్ళు ఉన్నారు. నేను మేనేజర్ని కదా. ఏంటి పోలీసు వాళ్ళు వచ్చారు, వీళ్ళందరూ ఫోన్లు చేస్తూ ఉన్నారు. మధ్యాహ్నం అలసిపోయి చాలా లేట్ అయింది. ఇంటికి వెళ్ళి వచ్చేసరికి హోటల్ నిండుగా పోలీసు వాళ్ళు ఉన్నారు. ఏంటయ్యా ఏం జరిగిందంటే, అయ్యా మీ హోటల్లో ప్యాకెట ఆడుతున్నారండి. ఎవరండి? ఎవరు లేరండి అలాంటి వాళ్ళు. ఎవరు మన రూమ్ ఎవరు అంటే, లేదు పలానా రూము ఎవరికి ఇచ్చారు? ఆ పలానా వాళ్ళు వచ్చారండి, పెళ్ళోళ్ళు అండి, వాళ్ళు పెళ్లి కోసం వచ్చారండి. కాదు కదండి అని చెప్పి నన్ను అక్కడ తీసుకెళ్ళారు రూమ్లోకి. దాంట్లో దాదాపు 30 మంది ఉన్నారు రూమ్లో. నించుని ప్యాకెట్ ఆడేస్తున్నారు. నించుని ప్యాకెట్ ఆడుతున్నారు. ఎలాగ తెలిసింది ఈ విషయం అంటే, అందులో ఒకడు ఓడిపోయాడు. ఈ ప్యాకెట్ ఆడేవాడు ఒకడు ఓడిపోయాడు. వాడు వెళ్ళి ఫోన్ చేశాడు పోలీసులకి, పలానా రూమ్లో అన్ని ప్యాకెట్ ఆడుతున్నారని. కనుక దాన్ని బట్టి మళ్ళీ స్టేషన్కి వెళ్ళి దానికి కొంత రాసి, ఒక 2-3 వాళ్ళు ఆడిన దానికి మా స్టాఫ్లో 2-3 కొన్ని రోజులు జైల్లోని స్టేషన్లో పెట్టి కొంచెం ఇబ్బంది పడవలసి వచ్చింది. చూడండి, వాడు ఓడిపోయాడు కనుక ఎందులోని ప్యాకెట్లో వాడు ఏం చేశాడు? పోలీస్ స్టేషన్కి ఫోన్ చేశాడు. అంతవరకు అంతమంది ఆ రూమ్లో ఉన్నట్టు కూడా మాకు తెలియదు. ఎందుకంటే దాదాపుగా 100 రూములు ఆ యొక్క హోటలు. 100 రూములని చాలామంది వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. కానీ వాళ్ళ ప్యాకెట్ కోసం తీసుకొని, అయ్యా మాకు పెళ్ళి ఉందండి, మేము ఏమి రూములు ఫుల్ అయిపోయింది, ఆ ఒక్క రూమే ఉంది, 25,000 రూపాయల రూమే ఉంది, 5,000 రూపాయల రూములన్నీ దాదాపుగా అన్నీ నిండిపోయి ఉన్నాయి. కనుక 25,000 రూపాయల రూమ్ అయినా పర్లేదు, ఫోన్లే మాకు వ్యాపారం వస్తుందని మేము ఇస్తే వాళ్ళే వ్యాపారం చేస్తున్నారు, ప్యాకెట్ వ్యాపారం చేస్తాం. కనుక ప్రియమైన దేవుని సంగమా, ఒకడు ఎవడైనా నాశనం అయిపోతే వాడేమనుకుంటాడు? ఇతరులకు కూడా అలాగ నాశనము అయిపోవాలి. సాతాను యొక్క ముఖ్య ఉద్దేశము అదే. సాతాను నాశనం అయిపోయి ఎక్కడికి వచ్చేసాడు? పరలోకము నుంచి కిందకి దిగి వచ్చేసాడు. పరలోకం కింద దిగి వచ్చిన తర్వాత సాతాను టార్గెట్ ఎవరిని మొదలెట్టాడు? ఆది దంపతులు ఆదాము అవ్వని టార్గెట్ చేశాడు. పడగొట్టలేదా? పడగొట్టాడు. ఎంతవరకు పడగొట్టాడంటే, ప్రభు అన్నాడు మీరు ఏదైనా తోటలో ఉండడానికి వీలు లేదని ప్రభు గెడబెట్టేసి బయటికి వాళ్ళిద్దరిని గెంటేశాడు. అంతవరకు తీసుకురాగలడు సైతాను నిన్ను నన్ను.
దేనివల్ల అంటే సాతాను నాశనం అయిపోయాడు గనుక, సాతాను పడిపోయాడు గనుక, సాతాను తన మహిమను కోల్పోయాడు గనుక భూప్రపంచములోని మనలందరినీ కూడా తన రాజ్యమైన ఎక్కడికి, నరకము, యమగుండం అనే పాతాళంలోనికి తీసుకువెళ్ళడమే వాడి లక్ష్యము. కనుక మొదట మనకేం రాకూడదంట, గర్వము రాకూడదు. ఆయన గర్విష్ఠులు ఏం చేస్తారంట, అణగద్రొక్కి దీనిలను ఆయన పైకి లేవనెత్త. భక్తి ఏమి పెద్ద చేయకపోయిన దీనత్వం ఉంటే సాత్వికులు ఎలాంటి వారంట, సాత్వికులు ధన్యులు, ధన్యత సంపాదించుకుంటాం. కనుక ప్రియమైన దేవుని సంగమా, దేవుడు ఈ రాత్రికాల సమయంలో మనకు బోధిస్తున్న పాఠం ఏమిటంటే, మనకు బోధిస్తున్న వాక్యం ఏంటంటే, నాశనమునకు ముందు గర్వము నడుచును. మన నాశనం అయిపోవడానికి కారణం గర్వమే. లోకంలోని భయంకరమైన పాపములు ఉన్నాయి. కనుక ప్రభు ఏమన్నాడు, గర్విష్ఠులను అహంకార దృష్టి గలవారిని ఆయన సహింపడు. గర్విష్ఠులను అహంకార దృష్టి. కొన్నిసార్లు మనం ఎవరైనా చెప్తే మనం వింటామా? వాడు చెప్పేదేంటి, ఆమె చెప్పేదేంటి అనుకుంటాం. మనం చెప్పినప్పుడు అందరూ వినాలి, అవునా కదా? మనం చెప్తే అందరూ వినాలి, మనం చెప్తే అందరూ ఆలకించాలి. కానీ ఎవరైనా చెప్తే మనం వింటామా? వినము. అది ఏంటంట, అహంకారమైన దృష్టి. అది సంఘంలో కానివ్వండి, లేకపోతే వీధిలో కానివ్వండి, ఆఫీసులో కానివ్వండి, వ్యాపారంలో కానివ్వండి, పని చేసే దగ్గర ఎక్కడైనా ఇంట్లో అయినా కానివ్వండి, మనము చెప్పిన మాట అందరూ వినాలి. కానీ ఎవరైనా చెప్తే మనము వినలేము. కానీ లోకానికి అది చెల్లుబాటు అవుతుంది, లోకంలో అది చలామణి అవుతుంది. కానీ బైబిల్ అంట్లో దేవుని వాక్యం సెలవిస్తుంది, భక్తిహీనులతో దేవుడి మాట సెలవిచ్చుచున్నాడు, నా కట్టడలు వివరించుటకు నీకు ఏమీ పని. ఎందుకంట, ప్రభా నీ వాక్యం బోధిస్తున్నాను ప్రభా, నీ మాటలు చెప్తున్నాను ప్రభా, నీకెవడయ్యా చెప్పమన్నది? నీకేం పని ప్రభా? నువ్వే కదా బోధిగంతం వరకు నీ సువార్తను ప్రకటన చేయమని చేస్తున్నాను. చేస్తుంటే నువ్వేం చేయాలి? దిద్దుబాటు నీకు అసహ్యము కదా. నేను దిద్దినప్పుడు నువ్వు అసహించుకుంటే దేవుని స్వార్థికుడిగా ఉండాకి నేను కూడా పనికి రాను. దిద్దుబాటు ఎవరైనా వాక్యము ద్వారా, ప్రసంగంలో కానివ్వండి, వ్యక్తిగతంగా కానివ్వండి, పరోక్షంగా కానివ్వండి, ఏదో ఒక రూపంగా ఏదో ఒక రకంగా నీకు దిద్దుబాటు వచ్చిందంటే, నువ్వు నిజంగా ఆ దిద్దుబాటు నువ్వు సరి చేసుకోవాలంటే, సరి చేసుకున్నప్పుడే వాక్యం బోధించే అర్హత దేవుడు మనకి ఇస్తాడు. పాస్టర్ అయినంతరానే అర్హత నాకు ఉంటుందా? భౌతికంగా మీరు నన్ను పాస్టర్ అనొచ్చు, సంఘ కాపురు అనొచ్చు, లేకపోతే అయ్యగారు అనొచ్చు, దైవజనుడు అనొచ్చు, సువార్థికుడు అనొచ్చు, ఎన్నైనా పేర్లు ఉండొచ్చు. లోకంలో లేకపోతే నన్ను బిషప్ అంటారు, లేకపోతే రెవరెండ్ అంటారు. లోకంలో అనేక సంఘములో అనేక రకమైన ఘనతలు కలిగిన సర్టిఫికేట్స్ నాకు ఉన్నాయి. కానీ ప్రభు అంటున్నాడు, ఈ సర్టిఫికేట్ లోకంలో నాకు ఇవ్వచ్చు. లోక ప్రకారంగా ఒక గౌరవపదమైన అనేక సమాజంలో వాక్యం బోధించిన అనుభవం ఉంది కనుక లోకంలోని ఒక దైవజనుడికి ఇవ్వాల్సిన ఘనతలు, అర్హతలు ఇవ్వచ్చు నాకు. కానీ ప్రభు అంటున్నాడు, అవేమీ నా వాక్యం బోధించడానికి అర్హత నీకు ఇవ్వదు. బైబిల్ ట్రైనింగ్ కొంతమంది అనుకుంటారు, బైబిల్ ట్రైనింగ్ అయితే వాక్యం బోధించే అర్హత అనుకోవచ్చు. దానికి ఒక ఉదాహరణ చెప్తాను. డ్రైవింగ్ వస్తే బండి డ్రైవ్ చేయొచ్చా? డ్రైవింగ్ వస్తే బండి డ్రైవ్ చేయొచ్చా? చేసేయచ్చు, కానీ లైసెన్స్ లేకపోతే అర్హత లేదు. లైసెన్స్ లేకపోతే ఏ క్షణంలో అయినా ప్రభుత్వాన్ని పట్టుకుని ఏం చేస్తారు? జరిమానా విధిస్తారు. అలాగే వాక్యము నాకు 66 పుస్తకాలు తెలిస్తే, లేకపోతే వాక్యంలో ప్రతి సారాంశము దేనికి దానికి బోధించడం నాకు తెలిసినంత మాత్రాన నేను దైవజనుడిని కాను, పాస్టర్ని కాను, లేకపోతే బిషప్ని కాలేను, లేకపోతే రెవరెండ్ అవ్వలేను, లేకపోతే ఫాదర్ అవ్వలేను, లేకపోతే పాదిరి గారిని అవ్వలేను. దిద్దుబాటుని నేను అసహించుకోనంత కాలము వాక్యం బోధించే అర్హతలోకి దేవుడు నన్ను తీసుకెళ్తాడు. అందుకే తీర్పులు అంటాడంట ప్రభువారు, అక్రమం చేయవారులా నా ఎద్దడిని మీరు తొలగిపోండి. లోకంలో క్రమం నీకు ఇష్టం ఉండదు,
లోకంలో సంఘమంతా ఒకలాగా ఉంటే నీ క్రమం వేరేగా ఉంటుంది. లోకంలో సంఘమంతా సమయానికి వస్తే నువ్వు సమయానికి రాలేవు. లోకంలోని సంఘమంతా మంచిగా చప్పట్లు కొడితే నువ్వు చప్పట్లు కొట్టలేవు. లోకంలో సంఘమంతా ప్రార్థన చేస్తే నువ్వు ప్రార్థన చేయలేవు. లోకంలో సంఘమంతా పాటలు పాడితే నువ్వు పాటలు పాడలేవు. సంఘంలో సంఘమంతా దేవుని యొక్క పరిచయలు తోడ్పడితే నువ్వు తోడ్పడలేవు. ఎందుకంటే నీకేంటి అసహ్యం అంట? దిద్దుబాటు నీకు అసహ్యము కదా. అర్హత నీకుందని ప్రభు చెప్పటం లేదు. దేవుని వాక్యం సెలవిస్తుంది, దిద్దుబాటును అసహించుకున్నంత కాలము వాక్యము ఇతరుతో. ఇక్కడే కాదు, చాలామంది అనుకుంటారు మేము ఎవరో వాక్యం చెప్పట్లేదు కదా అని. ఇక్కడే కాదు, ఎక్కడా కూడా ఒక మనుష్యుడికి ప్రభువుని నమ్ముకుని అని చెప్పే అర్హత కూడా మనకి ఉండదంట. ఎప్పుడు ఉంటుందంట అర్హత? దిద్దుబాటు నీకు వచ్చినప్పుడు. వాక్యం ద్వారా కానివ్వండి, చిన్నబిడ్డ ద్వారా కానివ్వండి, పెద్దవాడి ద్వారా కానివ్వండి, ఎవరి ద్వారా అయినా సరే దిద్దుబాటు నీకు వచ్చినప్పుడు, నువ్వు చేస్తున్న పని తప్పు అని తెలిసినప్పుడు, వాక్యం ప్రకారంగా నీ గర్దింపు వచ్చినప్పుడు, దానికి లోబడినప్పుడే వాక్యం బోధించే అర్హత నీకు ఉంటుంది. అంతకాలము నువ్వు లోబడినంత కాలము వాక్యం బోధించే అర్హత నీకు నాకు ఉండదు. మీరందరూ నన్ను నిలబెట్టచ్చు. ఇక్కడ మీరందరూ వాక్యం చెప్ప నాకు అవకాశం ఇవ్వచ్చు. ఏదైనా మంది నేను పిఠాపురం ప్రయాణమే వెళ్ళాను ఒక పని మీద, వ్యక్తిగత పని మీద. నేను మధ్యాహ్నంకే వచ్చేయాలి, జాగ్రత్తగా వెళ్ళి ఎవరు నిద్రపోద్దు. నేను మధ్యాహ్నానికే తిరిగి రావాలి. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు తెలియదు నేను వెళ్ళిన ఆయన కలవాల్సిన ఆయన యొక్క మనవడు పుట్టినరోజు అని. నేను అనుకోకుండా ఈ దినం ఆయనకి నేను వస్తానని చెప్పాను, రమ్మన్నారు. ఆయన కూడా చెప్పలేదు. వెళ్ళిన తర్వాత కూటమి ఏర్పాటు చేశారు. సరే కూటమి ఏర్పాటు చేసి పైకి వెళ్దామని చెప్పారు. 4 అంతస్తులకు వెళ్తే అందరూ కూర్చుని పాటలు పాడుతూ ఉన్నారు. పాటలు పాడతారని చెప్పిన తర్వాత నేను కూడా సర్లే తెలిసిన వ్యక్తిలే కదా అని కూర్చున్నాను. కూర్చున్న తర్వాత వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇప్పుడు మీరు వాక్యం చెప్పాలని. నేను వాక్యం చెప్పడానికి వెళ్ళదు, ఆయనతో వ్యక్తిగతంగా మాట్లాడడానికి వెళ్ళాను. కనుక అక్కడ ఆయన చేస్తున్న ఆ యొక్క పనిలో, ఆ వ్యాపారంలోని ఒక పెద్ద నాగార్జున యొక్క కుటుంబంలోని వాళ్ళ భార్య వాళ్ళ ఇంట్లో ఒక వ్యక్తి. కనుక అలాంటి కుటుంబంలోంచి రక్షణ పొందించిన కుటుంబము, వాళ్ళందరూ దేవుని నమ్ముకుని వాళ్ళు చేసిన వ్యాపారంలో ప్రతి ఆదివారము అక్కడ ఆరాధన జరుగుతూ ఉంది. అదంతా చూడడానికి నన్ను పిలిచి ఈ దినము అక్కడ ఏం చేశారు, వాక్యం చెప్పమన్నప్పుడు వాక్యం చెప్పి వచ్చేటప్పటికి నాకు దాదాపు లేట్ అయిపోయింది. కనుక ప్రియమైన దేవుని సంఘం, మనం బుధవారం కానీ శనివారం కానీ ఏదైనా బయట పనులు పెట్టుకున్న మధ్యాహ్నంకి వచ్చి పని అయితేనే పెట్టుకుంటాను. కానీ ప్రభా ఇది నీ పని, ఇదిగో ఇక్కడ ఏదో నా వ్యక్తిగతమైన పని మీద వచ్చాను. కానీ దేవుడు అన్నాడు నీ వ్యక్తిగతమైన పని కాదు, నా పని కూడా ఇక్కడ ఉంది. కనుక అక్కడ వాక్యం బోధించి ఆ పుట్టినరోజులో కొంత సమయం మాట్లాడి వాళ్ళకి ప్రార్థన చేసి వచ్చినప్పుడు, ప్రియమైన దేవుని సంగమా, మనము ఏదో ఒక పని మీద వెళ్ళొచ్చు. వాళ్ళు ప్రార్థన చేయించుకున్నప్పుడు మీరే ప్రార్థన చేయనంటే ఒకప్పుడు నువ్వు నా దగ్గర పనిచేసావు, కానీ ఇప్పుడు నిన్ను ఒక సేవకుడిగా నేను చూడాలి. ఇప్పుడు నువ్వు ఒక దైవజనుడు, ఒక పరిచర్య చేస్తూ ఉన్నావు కనుక దైవజనుడిగా చూడాలి. లోకపరంగా నేను దైవజనుడే, లోకపరంగా ఒక సంఘమున కాపరు కనుక ఒక దైవజనుడు గౌరవించి వాళ్ళ వాక్యం చెప్పడానికి పిలిచారు. కానీ ప్రభు అంటున్నాడు నువ్వు వాక్యం చెప్పొచ్చు, నువ్వు ఏదైనా చేయొచ్చు, నువ్వు అది ఇది చేయొచ్చు, కానీ దిద్దుబాటును అసహించుకుంటే ప్రభు అంటున్నాడు నా కట్టడలు వివరించుటకు నీకేమీ పని, దిద్దుబాటు నీకు అసహ్యము కదా. కనుక నా వాక్యమును పట్టుకోదు, నా మాటలను చెప్పదు. ఇక్కడ గర్వము చూడండి, దిద్దుబాటును అసహించుకున్నాడు ఎవడు? గర్విష్ఠుడు. దిద్దుబాటును అసహించుకోడు ఎవడు? గర్విష్ఠుడు. దేవుడు గర్వం ఎక్కడొచ్చిందంటే తర్వాత ఆదాము అవ్వలో కూడా గర్వమే. వాళ్ళు ఏం చెప్పారు? ఆదాము ఏం చెప్పాడు? ప్రభా నువ్వు నాకు భార్యనిచ్చావు, నేను అడిగానా నిన్ను? అదే కదా ఆదాము చెప్పిన సమాధానం, అంతే కదా. ఆదామును అడిగాడు ఎందుకయ్యా నువ్వు తినదన్న పండు తిన్నావంటే, ప్రభా నువ్వు నాకు సాటి అని సహాయం ఇచ్చావు, ఒంటరిగా ఉండగా మంచిది కాదన్నో, నువ్వు వాక్య ప్రకారం నేను ఇచ్చావు. ఇచ్చిన తర్వాత మరి ఆవిడ మాట విన్నప్పుడు ఆవిడ అలిగి అత్తయ్యారింటికి వెళ్ళిపోతుందేమో. ఈ మాటలన్నీ చెప్పాడు ఎవరు? ఆదాము. కనుక ప్రభు అన్నాడు స్త్రీతో అమ్మా నువ్వు ఏం పని చేసావు? అమ్మా అయ్యా నాకేం వంట చేసి పని లేదు, కొండలో మండలో తోముకుని పని కూడా నాకేమి నువ్వు పెట్టలేదు. కానీ సాతాను ఎందుకు పెట్టావు మా తోటలో? నువ్వు మా తోటలో సాతాను పెట్టావు కనుక ఆడు చెప్పాడు, నేను విన్నాను. ఏం మాటలు ఇవన్నీ? గర్వ సంబంధమైన మాటలు. ప్రభు అవ్వమ్మకి ఏమి అంట్లు తోముకొని పని పెట్టాడా?
ఉదయమే లేచి పొయ్యి వెలిగించాలి, బట్టలు ఉతుకోవాలి, ఏం పని పెట్టలేదు. ఇద్దరు కూడా ఏ పని చేయకుండా ఇద్దరు హ్యాపీగా జీవించడానికి ఒక ఏదైనా తోట నాటి ఇస్తే అందులో సాతాను ఉంటే, సాతాను ఉన్నాడు కాబట్టి మేము ఈ పండు తిన్నాము. అంతటితో ఆగిపోయిందా? అందరితో ఆగిపోయిందా? తర్వాత వారి బిడ్డలు కూడా అదే రకమైన సమాధానం చెప్పారు. దీనిలో మొదటి కుమారుడైన కయ్యూను దగ్గరికి వచ్చినప్పుడు, కయ్యూను నువ్వెందుకు ముఖం నల్లగా పెట్టుకున్నావంటే, కయ్యూను అన్నాడు, ఏమి మాట్లాడుకున్న మౌనం. మాటలు కొంతమంది అడిగిన దానికి సమాధానము చెప్పరు, అది గర్వము. కయ్యూను గర్విస్తుడు కదా. కయ్యూను నువ్వెందుకు ముఖం చిన్నబుచ్చుకున్నావంటే, ప్రభా నాన్నగారి నా తమ్ముడి యొక్క అర్పణం తీసుకున్నావు, నా అర్పణం తీసుకోలేదు, అందుకే ముఖం చిన్నబుచ్చుకున్నాను ప్రభా, నన్ను క్షమించు అంటే అది ఏమర్థమో దేనర్థం అవుతుంది. కానీ ముఖం ప్రభు అడుగుతుంటే మాట సమాధానం చెప్పలేదు కదా. మాట సమాధానం చెప్పకపోవడం కూడా గర్వము. కొంతమంది ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తరు, ఇదేంటది చెప్పండి. పెద్దగా సైలెంట్లో ఉంటే పర్లేదు, సైలెంట్లో లేకపోయినా ఫోన్ ఎత్తరు అంటే ఏంటది? గర్వము. తర్వాత అయినా కనపడదా మిస్డ్ కాల్, తర్వాత కూడా చేయలేదంటే ఏంటది? గర్వము. అయా నా ఫోన్ పని చేయలేదండి, నా ఫోన్ సైలెంట్లో ఉందండి. మన పేరు యవనస్తులు చెప్తారు, నా ఫోన్ సైలెంట్ చూసుకోలేదు అనుకుంటారు. కానీ నాకు తెలుసు అది సైలెంట్లో ఉందో లేదో కనబడుతుంది ఇక్కడ నాకు కదా. ఫోన్ సైలెంట్లో ఉందా, వేరే కాల్లో మాట్లాడుతున్నారా, లేదా ఎప్పుడుందో అంతా కనబడుతుంది ఫోన్లోని కదా. కొన్ని ఫీచర్స్ మనం యాక్టివేట్ చేసుకుంటే ఫోన్ ఎవరు సైలెంట్లో ఉన్నదా, నిజంగా సైలెంట్లో ఉందా ఏదో కూడా కనబడుతుంది. కనుక ఇది ఒక గర్వము. నాశనమునకు ముందే నడుస్తుందంట, గర్వము నడుస్తుంది. ఎందుకు ఎత్తాలి, తర్వాత ఇద్దాంలే. కనుక ప్రియమైన దేవుని సంగమా, మనము కయ్యూను సంతతి వారు అంటే ఏంటంటే, కయ్యూను అడిగినప్పుడు సమాధానము చెప్పలేదు. మనం కూడా అడిగిన దానికి సమాధానం చెప్పదు. ఏ సంతతి అంట? కయ్యూను సంతతి. తర్వాత ప్రభు కయ్యూను అన్నాడు, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా? అప్పుడు సమాధానం చెప్పాడు, ఏమని? నేను కావాలి వాడిని. ఏంటది మాట? గర్వపు మాట. కనుక దేవుడు అన్నాడు, ఎవరు కయ్యేనేటంట దేశ దిమ్మరి అయిపోయాడు. కనుక ప్రియమైన బిడ్డలారా, ప్రియమైన దేవుని సంగమా, నాశనమునకు ముందు గర్వము నడుచును. కనుక మనం అలా ఉండడానికి వీల్లేదు. యవనస్తులైన వారు, పెద్దలైన వారు, వృద్ధులైన వారు, లేకపోతే వాక్యం లైవ్ ద్వారా గృహాల్లో ఉండి వింటున్నవారు, లేకపోతే మా చెరబల్లో వాక్యం వింటున్నవారు, లేకపోతే లైవ్ అయిపోయిన తర్వాత వాక్యం వింటున్నవారు, ప్రభు వాక్యం సెలవిస్తుంది, నాశనమునకు ముందు గర్వము నడుస్తుంది కనుక దేవుడు గర్విష్ఠులు అణగదొక్కుతాడు. కనుక మనం ఆ కావులకు చెందకుండా దేవుని శక్తి పొందినట్లుగా పరిశుద్ధాత్మ శక్తి సహాయం చేసి కాపాడుగా ప్రార్థన చేసుకుందాం. జయం గల దేవాన్ని ఘనమైన పాదాలు కొందాలు. ఈ రాత్రికాల సమయంలో నువ్వు ఇచ్చిన మాటలకై నీకు వందనము. నీ సహాయం మాకు దయచేయండి. నీ బలం చేత నన్ను మమ్మల్ని నింపండి ప్రభా. నువ్వు అహంకారాలను పడగొడతానని చెప్పినావు, గర్విష్ఠులను పడగొడతానని చెప్పినావు తండ్రి. దేవా తండ్రి, నీ ఆత్మశక్తి, నీ ఆత్మీయ బలము మాకు మీరు దయచేసి బలపరచుము. లైకత విక్రమంత శక్తుల బలం మీరు పడగొట్టు. నీ కాపుదల నాతో మాతో ఉంచుము, బలపరచుము తండ్రి. కయ్యూను యొక్క జీవితం మా ముందు ఉంచినావు, లూసిఫర్ యొక్క జీవితం మా ముందు ఉంచినావు. మా జీవితం అలా కాకుండా ఉండాలని నువ్వు ప్రేమతో హెచ్చరిక చేస్తున్నావు. నువ్వు ఎవరినో ఉద్దేశించో, ఎవరినో దేవా తండ్రి నువ్వు నొప్పించను కాదు, కానీ వారి యొక్క గర్వ స్థితి నుంచి వారిని బయటికి రావాలని నువ్వు ఆశపడుతూ, మేలైనది వారికి ఇవ్వాలని ఆశపడుతూ నువ్వు యొక్క ప్రేమగల హెచ్చరికల మాటలు ఇచ్చినావు. ఆ ప్రేమగల హెచ్చరిక మాటలు ప్రతి ఒక్కరూ కూడా తమ హృదయంలో భద్రం చేసుకునే భాగ్యం మాకు మీరు దయచేయమని మా ప్రభువును రక్షకుడని క్రీస్తు ద్వారా అడిగి వేడుకొని చిన్నాం పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారికి కృప, పరిశుద్ధాత్మిక నీ సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదా మనకు తోడై నడిపించి కాపాడును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. సెలవు తీసుకుందాం.